ఇంగో భయ్య ఈ గోడ మీద మార్బుల్ ఎఫెక్ట్ వేయాలి, అది ఎట్లా మొత్తం చెప్తా. దానికోసం మనం డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్లో మన యార్కల పుట్టిలో మనం నచ్చిన కలర్ కలిపేసుకొని డ్రాయింగ్ మొత్తం పెట్టుకోవాలి. ఆ తర్వాత కలరు అండ్ వైట్ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ ప్యాటర్న్ ఉంటుంది కదా, దానికి చుట్టూ ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక మార్బుల్ ఎఫెక్ట్ లాగా తీసుకురావాలి. ఆ తర్వాత గ్రే ఎఫెక్ట్ గిట్టి ఇవ్వాలి అక్కడక్కడ. ఈ విధంగా ఇచ్చినాక ఒక 8 hours వదిలేయాలి మంచిగా ఆరిపోవడానికి. ఆ తర్వాత ఇక్కడ మనము పేపర్ కొట్టాలి. 1000 నెంబర్ పేపర్ హ్యాండ్తో కొడుతున్నా ఫుల్ వాల్. ఆ తర్వాత 600 నెంబర్ మిషన్ పేపర్, ఇది గిట మొత్తం కొట్టాలి, ఫుల్ వాల్ కొట్టాలి. ఆ తర్వాత 1500 మిషన్ పేపర్. చూడండి పేపర్ కొడుతుంటేనే గోడ అద్దం లాగా మెరుస్తుంది. బఫింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైనల్ 2000 నెంబర్ పేపర్ కొట్టేసేయాలి. మొత్తం కొట్టేసినాక వ్యాక్స్ అప్లై చేయాలి. వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత బఫింగ్ చేయాలి. కానీ బఫింగ్ ఒకటే ప్యాడ్తో చేయొద్దు, డిఫరెంట్ ప్యాడ్లు వాడాలి. బఫింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టచ్ వుడ్ ని క్లాత్ తోటి ఎక్కిస్తున్నా, బ్రష్ తోటి ఎక్కిస్తలేను. ఇక్కడ మనం గోల్డ్ ఫైల్ పెట్టాలి కాబట్టి ఇక్కడ టచ్ వుడ్ వాడాలి. వెంటనే పెట్టొద్దు, ఒక 5 నిమిషాలు ఆగి పెట్టాలి. తర్వాత వెంటనే బఫింగ్ చేయొద్దు, ఒక 8 గంటలు ఆగాలి. ఎందుకంటే గోల్డ్ ఫైల్ మంచిగా ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు మిషన్ పెట్టి బఫ్ చేయండి, గోల్డ్ ఫైల్ ఏడి ఓనే పోదు, ఏకదమ్ అంటే ఎక్దమ్ ఖతర్నాక్ వస్తుంది. ఓకేనా? కానీ మీరు బఫింగ్ చేయండి, 2 ప్యాడ్లు వాడాలి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎట్లుందో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గిట నన్ను అడగండి, మీకు కామెంట్ సెక్షన్లో క్లియర్ చేస్తాను. ఫుల్ వీడియో ఇంకా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్తో కావాలని చెప్పండి, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి పోయి చూడండి. అది కూడా తెలుగులో చేస్తేనా మన గురించి. మీకోసం నేను కొండ మీద కోతినైనా గోడ మీద తీసుకొస్తా. నా కోసం మీరు ఒక లైక్ కొట్టగలుగుతారా ఈ వీడియోకి?